గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు మరొక టాపిక్ తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈ రోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మీరు థంబ్నెయిల్ ఏదైతే చూసారో పిఎం విశ్వకర్మ స్కీమ్ రిలేటెడ్. చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అంటే ఒక ఇద్దరు అడిగారు ఎస్పెషల్లీ, మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ మేము అప్లై చేయకూడదు అంటున్నారు, ఇది నిజమేనా అని చెప్పేసి అంటున్నారు. సో అది నిజమేనండి. అసలు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఒక 5 పాయింట్లు ఉన్నాయండి. ఓకే, సో వాటికి మీరు విల్లింగ్ అయితేనే మీరు దీనికి అప్లై చేసుకోవాలి. ఓకే, రిగార్డింగ్ దట్ ఆ 5 పాయింట్ల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు లైవ్ లో చూపిస్తాను. వెబ్సైట్ లో వాళ్ళు పొందుపరిచారు ఇన్ఫర్మేషన్, అంటే రిజిస్ట్రేషన్, బిఫోర్ రిజిస్ట్రేషన్, ప్రీ రిక్విజిషన్స్, అంటే నువ్వు ఎలిజిబుల్లా కాదా, ఈ యొక్క 5 పాయింట్లకి నువ్వు ఎలిజిబిలిటీలో ఉన్నట్లయితే నువ్వు అప్లై చేసుకో, ఖచ్చితంగా వస్తుంది. సో రిగార్డింగ్ దట్ స్క్రీన్ అయితే నేను చూపిస్తాను, ఒకసారి చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఓకే, సో ఈ యొక్క వీడియో ఏంటంటే రిలేటెడ్ పిఎం విశ్వకర్మ అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మొత్తం స్క్రీన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం 5 రకాల సర్వీసెస్ ఉన్నాయి. సో కింద ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, అంటే కింద నుంచి నేను చెప్తున్నాను, ఏ పర్సన్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్ షల్ నాట్ బి ఎలిజిబుల్ అండర్ ది స్కీమ్. అంటే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో వాళ్ళు, అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో ఆ ఒక ఫ్యామిలీ అసలు యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్. ఓకే, మీ యొక్క కామెంట్ కి మీకు 100% మీకు సొల్యూషన్ దొరికింది. సో మీరు దానికి లైట్ తీసుకోవచ్చట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ మీకు okay, the registration and benefits under the scheme shall be restricted to one member of the family for availing benefits under the scheme. A family is defined as consisting the, yes, ఇక్కడ ఓన్లీ ఒక ఫ్యామిలీ మాత్రమే. ఓకే, ఓన్లీ ఒక ఫ్యామిలీ మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఫ్యామిలీలో ఒక్క మెంబర్ మాత్రమే. ఆ ఫ్యామిలీని ఎలా కన్సిడర్ చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్, అన్మ్యారీడ్ చిల్డ్రన్స్ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఒక ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే వీళ్ళు, అంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ స్క్రూటనైజింగ్ లో వాళ్ళు అప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి మీకు క్రెడిట్ ఫెసిలిటీ కావాలి అంటే ఆ క్రెడిట్ ఫెసిలిటీ అనేది ద బెనిఫిషియరీ షుడ్ ఎంగేజ్ ఇన్ కన్సర్న్ ట్రేడ్ ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ షుడ్ బి అవైల్ ద లోన్ అంటారు. మీకు క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఇలా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, పిఎంఈ జీపీ అని, పిఎం సమీర్ నిధి అని, ఇంకా చూసుకుంటే ముద్రా లోన్ అని, ఇలా లాస్ట్ 5 సంవత్సరాలు మీరు చెక్ చేసుకోండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇలాంటి స్కీమ్ బేస్డ్ లోన్ ఏదైనా తీసుకున్నా కూడా మీకు లోన్కి అయితే ఇన్ఎలిజిబుల్. ఓకే, ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి, ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడ మెన్షన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఈ యొక్క స్కీమ్ కి అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు ఉండాలి. ఓకే, సో అది సెకండ్ పాయింట్. దాని ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి వీళ్ళు ఎవరైతే, అంటే మేము ఫలానా వర్క్ చేస్తాం, మేము దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు, నేను చెప్పింది రండి. ఇక్కడ 18 రకాల ట్రేడ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొఫెషనల్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషనల్స్ ఏవైతే ఉన్నాయో ప్రొఫెషన్స్ అన్ని లిస్ట్ అవుట్ అని నేను ఒక వీడియో చేశాను. ఓకే, సో ఈ యొక్క 18 రకాలు మీరు ఆల్రెడీ ఆ ఒక వర్క్ లో మీరు పని చేస్తూ ఉండాలి. ఓకే, సో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో ఇక్కడ చూసినట్లయితే an artisan or craft person working with hands and tools and engaged in one of the 18 family based traditional, అంటే వాళ్ళ కుల వృత్తి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ వృత్తి మెన్షన్ ఇన్ ద స్కీమ్. ఓకే, ఇన్ అన్ఆర్గనైజేషన్ సెక్టర్ ఆన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ఆఫ్ పిఎం విశ్వకర్మ. అర్థమైంది కదండి. మొత్తం 5 రకాల పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు ఆ ట్రేడ్ లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. అదే విధంగా మూడో పాయింట్ లోన్ విషయమై గత 5 సంవత్సరాల్లో మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి క్రెడిట్ సపోర్ట్ పొంది ఉండకూడదు. ఒకవేళ పొందినట్లయితే మీకు అది రాదు. ఓకే, సో దాని విషయంలో కూడా మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో ఫోర్త్ వన్ వచ్చేసేసి ఓన్లీ ఫ్యామిలీలో ఒకళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, మల్టిపుల్ పర్సన్స్ అప్లై చేయడానికి అయితే లేదు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్. ఓకే, సో మీ యొక్క పాయింట్స్ కి, అంటే మీరు అడిగే క్వశ్చన్స్ కి ఖచ్చితంగా మీకు రిప్లై దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు రికార్డింగ్ స్క్రీన్ కూడా నేను చూపించాను. ఓకే, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ కామెంట్ ని మీరు మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను రిప్లై అవడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రిప్లై పాసిబిలిటీ లేకపోతే ఇదే విధంగా మీకు ఒక వీడియో రూపంలో మీ యొక్క సొల్యూషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు యూజ్ అయింది. మన వాళ్ళకి చాలా మంది అప్లై చేయడానికి అలా ఐడియల్గా ఉండిపోయిన వాళ్ళు, అప్లై చేసి కొన్ని డౌట్స్తో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే పొందుతారు అనమాట. ఓకే, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.